వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వినాయకుడి విగ్రహాల కొనుగోలు కేంద్రాల వద్ద హిజ్రాల హల్చల్. ప్రకాశం బ్యారేజీ 69 గేట్లు ఎత్తి నీటి విడుదల. నర్మాల వాగులో చిక్కుకున్న వారిని రక్షించడానికి చేరుకున్న ఆర్మీ హెలికాప్టర్స్. కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితులపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహారాష్ట్ర గవర్నర్, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్. ఇక వివరాల్లోకి వెళ్తే, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది. కర్నూలుతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమ అరెస్టులు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు సువర్ణారెడ్డి తెలిపారు. కర్నూలు పట్టణంలోని ఎస్వీ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు సువర్ణారెడ్డి, న్యాయవాది సత్యనారాయణమ్మ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సోదరులకు అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు రాయలసీమ, ఎందుకంటే గతంలో కూడా శ్రీకృష్ణ కమిటీ ఎలాంటి దృష్టి పెట్టకుండా కేవలం వైసీపీ నాయకులపైన, వైసీపీ కార్యకర్తలపైన కేసులు పెట్టడం, జైలులో నిర్బంధించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనం రాష్ట్రంలో చూసుకుంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మా హ్యూమన్ రైట్స్ కమిషన్, లోకాయుక్త, అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్, సిబిఐ కోర్టు, ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ కమిషన్ ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటిస్తూ ఖచ్చితంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని వైసీపీ గవర్నమెంట్, ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన కర్నూలు జగన్నాథగట్టు ప్రాంతంలో నేషనల్ లా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అక్కడ భూమి కేటాయించడం, అదేవిధంగా శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కర్నూలులో ఖచ్చితంగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇంతవరకు హైకోర్టు బెంచ్ స్థాపనకు ఎలాంటి కార్యక్రమాలు రూపొందించకుండా కాలయాపన చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మేము ఈరోజు న్యాయవాదులమైనటువంటి మేము కర్నూలులో ఖచ్చితంగా హైకోర్టునే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మేము న్యాయవాదులైనటువంటి మేము ముఖ్యంగా డిమాండ్ చేయడం ఏమంటే ఖచ్చితంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి, హైకోర్టు బెంచ్ కాదు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తేనే కర్నూలుకు న్యాయం జరుగుతుంది, అదేవిధంగా రాయలసీమకు న్యాయం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జూనియర్ న్యాయవాద మిత్రులకు ప్రతి జూనియర్ న్యాయవాదికి 3 సంవత్సరాల వరకు నెలకు 5,000 రూపాయల చొప్పున స్టైఫండ్గా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో జూనియర్ న్యాయవాదులకు 5,000 కాదు, నెలకు 10,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. మరి ఇంతవరకు ₹1 ఇచ్చిన పాపాన పోలేదు. ఎవరైనా క్వశ్చన్ చేసిన వాళ్ళపైన కేసులు పెట్టడం, కేసుల్లో నిర్బంధించడం తప్ప ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చిత్తశుద్ధి ఏమాత్రం లేదు చంద్రబాబు నాయుడు గారికి. అదే జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇది రాయలసీమకు న్యాయం చేయాలి, కర్నూలును రాజధానిగా ఇది హైకోర్టును పెడితే కానీ కర్నూలు జిల్లాకు, రాయలసీమకు న్యాయం జరగదనే ఉద్దేశంతో హైకోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. కానీ ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత హైకోర్టు కాకుండా హైకోర్టు బెంచ్ పెట్టడం అనేది
ఆ నిర్ణయాన్ని హైకోర్టు నిర్ణయాన్ని పక్కన పెట్టి హైకోర్టు బెంచ్ పెట్టాలనేది ఎంత దారుణమైన విషయమో. ఆయన కూడా ఒక రాయలసీమ వాసే, ఎందుకు రాయలసీమ మీద ఒక కర్నూలు జిల్లా మీద ఆయనకు ఏమాత్రం లేదు. ఒక ఎంతసేపు అమరావతినే ఇది అభివృద్ధి చేయాలనుకోవడము చాలా పెద్ద తప్పది. కానీ ఆయనకు నిజంగా చెప్పాలంటే ఇండియాలో దేశంలోనే అక్కడ వీళ్ళ ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఉంది. మీరు అనుకుంటే హైకోర్టు రాయలసీమ అభివృద్ధి చేయాలి అనేది ఉంటే హైకోర్టునే పెట్టొచ్చు కదా, మీకు ఏమి అడ్డు ఉంది మీకు? అక్కడ కూటమి ప్రభుత్వం, ఇక్కడ ఇదే మీ ప్రభుత్వమే ఉంది. అది ఎందుకు నిర్ణయించుకోలేకపోతున్నారు? మీరు హైకోర్టు బెంచ్ పెట్టాలనడం, అది కూడా హైకోర్టు బెంచ్ పెడతామని చెప్పి కూడా 1 year దాటినా కూడా దానిది ఇంతవరకు ఆ ప్రాసెస్ జరగడం లేదు. జగనన్న ప్రభుత్వం రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి, నేషనల్ లా యూనివర్సిటీని అత్యంత వైభవంగా ఆయన స్టార్ట్ చేస్తే ఇంతవరకు దాని ప్రాసెసే లేదు. నాకు తెలిసినంత వరకు ఇంకా దాన్ని ఏమైనా షిఫ్ట్ చేస్తారేమని కూడా ఉంది ఇంకా ఇక్కడ లేకుండా. గోదార్కనిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రతిష్ఠించిన గణపయ్యకు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తన సతీమణి మనాలి ఠాకూర్తో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మనాలి ఠాకూర్ మహిళలకు జాకెట్ పీస్, పసుపు, కుంకుమను వాయనంగా ఇచ్చారు. అనంతరం వేద పండితులు ఓగ్న వెంకటేశ్వర్లు గణపతి ఉజ్వాసన పూజను నిర్వహించగా గణపతిని బాజా భజంత్రీల నడుమ డీజే సాంగ్స్తో మహిళలు స్టెప్పులు వేస్తూ శోభయాత్రగా గోదావరి నది వద్దకు తీసుకువెళ్లి నదిలో బొజ్జగణపయ్యను నిమజ్జనం చేశారు. అల్లెము చూడండి వచ్చేటట్టుంది అడ్డం ఉండకండి. పెట్టినాం అంతే ఇంకా చాలా ఆనందంగా ఉంది. క్యాంప్ ఆఫీస్లో మా గణపతి బాబాని ఇక్కడ గణేశాన్ని మేము పెట్టి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి, అందరి కుటుంబాలలో సుఖశాంతులు ఉండాలని మేము ఎప్పుడు కూడా పోయిన సంవత్సరము పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఈరోజు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఏదైనా ఇక్కడ ప్రతీది అయ్యప్ప స్వామి పూజ నుంచి మొదలు పెడితే అన్ని పూజలు బతుకమ్మ నుంచి మొదలు పెడితే అంతా మా రామగుండం రాజ్ ఠాకూర్ కుటుంబం అక్క చెల్లెలందరూ కూడా ఇక్కడ వాళ్ళ అన్న వదిన ఇంటికి వచ్చి ప్రతి ఒక్క కార్యక్రమంలో వాళ్ళు ఇక్కడ మాతోని మేమున్నాం మీకు వదిన అని ఇక్కడ వచ్చి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అందరికీ కూడా ఇక్కడ వచ్చిన అక్క చెల్లెలందరికీ పసుబొట్టులు ఇచ్చి ఆ గణపతి ఆశీర్వాదం ప్రతి ఒక్క రామగుండం యావత్ రామగుండం అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ప్రతి కుటుంబంలో సుఖ శాంతులు ఉండాలని సోదరిమణి మనాలి ఠాకూర్ గారు దాదాపుగా నిజవర్గం సంబంధించిన మహిళలందరూ దాదాపు ఇక్కడ పిలిచి వాళ్ళకు పసుపొట్టు ఇవ్వడం జరిగింది. ఈ పసుపొట్టు సంకేతం ఏంటంటే మరి ఈ రాము నిజవర్గం కూడా అందరూ సుఖశాంతితో ఉండాలని చెప్పి ప్రత్యేక నిన్న మనాలి ఠాకూర్ గారు ప్రత్యేక పూజలు చేయించి మహిళలందరూ సంతోషంగా ఉండాలని చెప్పి అదే ధ్యేయంగా ప్రతి నిమిషం ప్రతిరోజు అక్కడికి పోవుడు, పొలాల దగ్గర ఉండు, వాళ్ళ రైతు కూలీలను పరామర్శించుడు, వాళ్ళతో పాటుగా మమైకమై ఉండు
మరి పూర్తి స్థాయిలో నిజవర్గాన్ని పూర్తి స్థాయిలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న సోదరి మనాల్ రాజ్ ఠాకూర్ గారికి మరి వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తున్నాము. అలాగే రామగుండం అభివృద్ధి ప్రదాత రాజ్ ఠాకూర్ గారు ఏదైతే అభివృద్ధి కోరుకుంటుండో దాని అందరూ కూడా మహిళలందరూ కూడా మరి నిజవర్గ ప్రజలంతా కూడా సహకరించాలని చెప్పి మరి ఇప్పటికే వాహా అంటున్న రాజ్ ఠాకూర్ ఇంకా ముందుకెళ్ళని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సహకారం చంద్రబాబు సహకారంతో ఇంకా ముందుకెళ్ళి ఈ రామగుండం గత 50 సంవత్సరాల్లో నిర్వహణంగా ఉన్న రామగుండాన్ని తీర్చిదిద్ది ఉండాలని చెప్పి ఆ వినాయకుని ఆశీస్సులు కంపల్సరీ ఉండాలని చెప్పి మరొక్కసారి ఇంతమంది మహిళలకు పసుపట్టు పంచిన మా సోదరుమని మనాల్ ఠాకూర్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. శాసనసభ్యులు ప్రియతమ నాయకులు పెద్దలు గౌరవనీయులు సోదరులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి మరి సతీమణి వారిలో సగభాగమైనటువంటి వారు చేస్తున్న కార్యక్రమాలు గ్రామగుండం అభివృద్ధిలో పాత్ర పంచుకుంటూ వాళ్ళు పాల్పంచుకుంటూ వారు ఏదైతే కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో అందులో తను కూడా భాగస్వామ్యం తీసుకొని ఈరోజు రామగుండంలో అన్న ఎంత తిరుగుతున్నారో బాబీ కూడా అంత తిరుగుతూ ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తని ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్య ఉన్న వారి దృష్టికి తీసుకొస్తూ బాబీ తలపెట్టిన కార్యక్రమాలు అన్న తలపెట్టిన కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా కావాలని చెప్పేసి గణపతిని కూడా స్థాపించుకోవడం జరిగింది నిన్నటి రోజున. కాకినాడ పట్టణంలో పీఆర్జీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి పీఆర్ కాలేజ్ పలువురు ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థుల తల్లిదండ్రులకు పిల్లల్ని చదువులో ముందుకు రాణించాలని క్రమశిక్షణ గల విద్యను బోధిస్తున్న మన ఉపాధ్యాయులు తల్లిదండ్రులు వివరించారు. ఈ యొక్క కార్యక్రమానికి విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. కనీసం పేరెంట్లు లేట్గా నేను పర్టికులర్గా ఈ వేలో మీద చూపించాను. ఎందుకంటే చాలా మంది రావడానికి ట్రై చేస్తారు, కానీ మీరు అర్థం చేస్తున్నాం కాలేజీ లోపల చదువు విషయంలో మాకున్న శక్తి మీద మేము ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాం. చాలా మంది పేరెంట్స్ని మాట్లాడుతుంటాం కాబట్టి చెప్తున్నాను, కానీ కాలేజీ అయిన తర్వాత ఇంటికి వచ్చేంత వరకు అలాగే 2 కానీ ప్లేస్మెంట్ డ్రైవ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటాం. దానికోసం మెయిన్గా ఇక్కడ చేర్చాలని చెప్తున్నాను నేను. అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? 3 ఏళ్ళు ఇక్కడ చదివిన తర్వాత నువ్వేంటి చదువుకున్నాను, మంచి డిగ్రీ సంపాదించాను, వెళ్ళిపోయాను అంటే దానికి పెద్ద ఉపయోగం ఏం లేదు. తర్వాత కూడా వాళ్ళు ఏం చేయగలుగుతారు, దానికి ఫాలో అప్ ఏముంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలామంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు మా దగ్గరికి. వచ్చి వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ కానీ ఏం చేయాలి, మేము ఇప్పుడు ఇలా ఉన్నాం, ఇంకా ఫర్దర్గా ఏం చేయాలి, ఇలాంటి విషయాల్లో కూడా ఫాలో అప్ అనేది ఉంటుంది. ఆలంనే అని చెప్పి మేము వాళ్ళని రిజిస్టర్ చేస్తూ ఉంటాము, ఆల్రెడీ చదువుకున్న వెళ్ళిపోయిన స్టూడెంట్స్ గురించి. సో ఇప్పుడు ఎడ్యుకేషన్లో చాలా రిఫార్మ్స్ వచ్చేసాయి. మీరు లేదా ఇంత ముందు తరాలు చదువుకున్నట్టు ఇప్పుడు లేదు ఎడ్యుకేషన్ అనేది, చాలా మార్పులు వచ్చాయండి. సో ఆ మార్పుల్ని ఏంటి ఎలా వచ్చాయనేది స్టూడెంట్కి తెలియాలి, అది మేము తెలియజేయాలి. దానికి తగ్గట్టుగా వీళ్ళు కాంపిటీషన్ అంటాం, పోటీ, ఉద్యోగాల్లో పోటీ ఉంది, చదువుకోవడంలో పోటీ ఉంటుంది, ఏ సీట్ సంపాదించాలనే పోటీ ఉంటుంది. సో నేనేమంటున్నానంటే ఇలా మన స్టూడెంట్స్ దానికి తగ్గట్టుగా తయారవడానికి మేం ప్రయత్నిస్తాం, దీనికి వాళ్ళు కూడా ప్రయత్నించాలి. ఇదంతా ఎవరి కోసం జరుగుతుందంటే ఆ స్టూడెంట్స్ కోసమే. పేరెంట్స్గా మీరు బాధ్యత వహిస్తారు, మేము టీచర్స్గా మేము చెప్తాం, కానీ రేపు బెనిఫిట్ అసలు పొందేది ఎవరు అంటే ఆ స్టూడెంట్స్. వాళ్ళ మైండ్లోకి ఇది ఎక్కించుకోవాలి. ఎందుకంటే మనం లేటుగా వెళ్ళినా మనకే నష్టం, అసైన్మెంట్ రాయకపోయినా మనకే నష్టం, సిలబస్ కంప్లీట్ చేయకపోతే మనకే నష్టం, కాలేజీ మానేసి ఇంటికి వెళ్ళిపోతే మనకే నష్టం. అల్టిమేట్గా లాభం పొందిన స్టూడెంటే. కాబట్టి స్టూడెంట్కి ఆ బాధ్యతని గుర్తు చేయాల్సింది పేరెంట్స్ డ్యూటీ. అది ఎందుకు ఇలా చెప్తున్నానంటే చాలామంది స్టూడెంట్స్ ఇంటి దగ్గరే ఉంటారు, పేరెంట్స్ ఏమో ఒక్కోసారి వాళ్ళు పని భారము ఒత్తిడో ఇది ఎందుకు ఇంటి దగ్గర ఉన్నాడని అడగట్లా. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ జయదేవ్, లెక్చర్ ఇన్ ఫిజిక్స్, ఇన్ఛార్జ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఈరోజు కాలేజీలో పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఈ మీటింగ్కి. దాదాపు ఒక 70 మంది వరకు పేరెంట్స్ వచ్చారు ఈరోజు కాలేజీకి. ఎంతో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, అంటే ట్రాన్స్పోర్ట్లో బస్సులు ఎక్కడంలో వాటిలో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, వర్షం ఉన్నప్పటికీ కూడా
ఇంతమంది రావడం చాలా సంతోషం. అదేవిధంగా ఈరోజు కాలేజీలో ఉండే సమస్యల కోసం మాకు ప్రత్యేకంగా ఈ విద్యార్థులతో వాళ్ళ యొక్క రెగ్యులర్ అటెండెన్స్ కోసం చాలా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ కోసం, తర్వాత వాళ్ళు ఎగ్జామ్స్లో వచ్చిన రిజల్ట్స్ కోసం, అలాగే కాలేజీలో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం చెప్పడానికి పేరెంట్స్ని ఈరోజు పిలిపించడం జరిగింది. వాళ్ళకి సంబంధించి అన్ని విషయాలు డిస్కస్ చేస్తాం మేము. మా కాలేజీలో పిల్లలు ఈ 3 సంవత్సరాల నుంచి కూడా 3 సంవత్సరాల పిల్లలు కూడా దాదాపు 95% కన్నా ఎక్కువ మందే పాస్ అవుతున్నారు ప్రతి సంవత్సరం కూడా. మాకు ఆ ఒక 5% కూడా మేము సాధించి ఒక 100% రిజల్ట్ తెచ్చుకోవాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా సిరిసిల్లలో వరద ప్రాంతాలను పరిశీలించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామారెడ్డి వెళ్లేందుకు కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డికి చేరుకున్నారు. సిరిసిల్ల నర్మల పర్యటన ముగించుకొని కేటీఆర్ మాచారెడ్డి మండలానికి వచ్చారు. అక్కడ ఆయన పాల్వంచ వాగు ఉధృతిని తెగిన రోడ్డును పరిశీలించారు. రోడ్లు తెగిపోవడం, వరద ఉధృతి వలన కామారెడ్డి వైపు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పాల్వంచ నుంచి కేటీఆర్ తిరిగి సిరిసిల్ల బయలుదేరారు. పాల్వంచ వాగు వరదల వలన జనజీవనానికి ఏర్పడిన ఆటంకాలపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం చౌరస్తా కార్యాలయంలో వరంగల్ బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గంట రవి మాట్లాడుతూ నాయని రాజేందర్ రెడ్డి 40 సంవత్సరాలు సీనియర్ అయి ఉండి బండి సంజయ్పై వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటు. బండి సంజయ్ బీసీ ప్రజల కోసం, నేతల కోసం పోరాడే బీసీ నేత అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢిల్లీలో ధర్నా చేస్తూ ఎలాంటి బీసీ సంఘం ఢిల్లీలో మద్దతు తెలపలేదన్నారు. ఢిల్లీలో ధర్నా చేస్తే కాంగ్రెస్ నాయకులు మాత్రమే బాగున్నారా? వరంగల్ సమస్యలన్నీ నాయని రాజేందర్ రెడ్డికి కనపడం లేదా అని విమర్శించారు. వరంగల్ అభివృద్ధి కోసం బీజేపీ నాయకులందరూ మాతో కలిసి పనిచేస్తారని అన్నారు. బీజేపీది బడుగు బలహీన పేదల అభివృద్ధి పరచడం ఒకటే. 2 స్థానాల నుంచి 400 స్థానాలకు బీజేపీ వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన కాబట్టి ఎన్ని స్థానాలు పడిపోయిందో గుర్తుకు చేసుకుంది అని అన్నారు. కేవలం కాంగ్రెస్ నాయకులు వారి పదవి కాపాడడం కోసం, రాహుల్ గాంధీతో మెప్పు పొందడం కోసం ఇక్కడ నుంచి పోయి ఆ ధర్నాలో పాల్గొన్నారు. ఏ మేధావి వర్గం కానీ, ఏ బీసీ కులాలు కానీ ఆ రిజర్వేషన్ మీద మాట్లాడడం. ఎందుకంటే అక్కడ జరిగేది క్లియర్గా తెలుస్తుంది. బీసీల పేరు చెప్పి బీసీలలో ముస్లింలను తీసుకొచ్చి యాడప్ చేయాలనేది ఒక కాంగ్రెస్ కుట్ర. దాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకొని ఈరోజు దాని మీద మాట్లాడారు. ఈరోజు బీసీ రిజర్వేషన్ల గురించి భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారు ప్రార్థించారు. 46% వరకు సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను బీసీలకు, హిందువులకి బస్టాండ్ నిర్మాణము ఎక్కడేసిన గుంగలి అక్కడనే ఉన్నాయి. ఓన్లీ సెల్లార్ వరకు తొవ్వేను పక్కకు పెట్టి ఇంత పెద్ద చరిత్ర గల్ల ఈ వరంగల్ నగరాన్ని ఈరోజు టూరిజం హబ్గా ఎదుగుతుంది. వరంగల్ భద్రకాళి టెంపుల్కే కావచ్చు, సమ్మక్క సారలమ్మ జాతరకే కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ మార్కెట్కే కావచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్ఐటికి, కేఎంసీకే కావచ్చు. ఈరోజు పర్యాటకులు కానీ, ప్రయాణికులు కానీ వరంగల్కి పెరుగుతున్నారు. మరి అలాంటి దానికి వరంగల్ బస్టాండ్ లేదు. మరి ఈ ఆలోచన నాయని రాజేందర్ రెడ్డి గారికి ఎందుకు లేదు? మరి టౌన్లో ఉన్నారులే కదా, ఇక్కడ ఉన్న మంత్రివర్యులు కొండ సురేఖకు అసలు సోయే లేదు కదా. వాళ్ళు అదే ఆలోచన చేయాలి కదా. ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు అటుకెక్కిపోయి దేశ రాష్ట్ర రాజకీయాలకు ఈ విమర్శలు చేసుకుంటా ఎన్నికల టైంలో చేయండి. మేము భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నాయకులు అడుగుతున్నాం. అభివృద్ధి కోసం మీతో కలిసి పనిచేస్తాం. ఒక డయాస్ ఏర్పాటు చేస్తాం. ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలి అంటే ఒక విజన్ ఉన్న లీడర్స్ కావాలి. మేధావులతో చర్చ జరగాలి. ఈ మేధావులతో చర్చ జరిగిన తర్వాత ఈ అభివృద్ధి కోసం మనం పనిచేద్దాం. అంతే తప్ప విధంగా మన జిల్లాలో నాయని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడిన భారతీయ జనతా పార్టీపై వారు మాట్లాడిన విధానము, మరియు మా నేషనల్ జనరల్ సెక్రటరీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి పైన వారి గురించి వారికి కొన్ని విషయాలు తెలియపరచడం కోసం కాంగ్రెస్ నాయకులకి అసలు ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మనందరికీ కొంచెం విషయ పరిజ్ఞానం తెలియజేయాలని ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి నుంచి స్థానిక ఎమ్మెల్యే వరకు కూడా
ఓటు చోరీ ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఓటు చోరీ చేసి అధికారంలోకి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు కూడా వాళ్ళు ఓటు చోరీ ద్వారా చేశారని తీసుకొచ్చారో ఆ చోరీ దొంగ ఓట్లు కానీ తీసేసేబడిన ఓట్లను కానీ ఈ రోజు వరకు వారు భారతీయ జనతా పార్టీ వారికి వేశారా, ప్లస్ వాళ్ళ మీద క్లారిటీ ఇవ్వడం అనేది ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నిరూపించడంలో ఫెయిల్యూర్. సుప్రీంకోర్టు ఒకటి చెప్పింది, రాజ్యాంగబద్ధమైన సంస్థలను ఏదైనా మీరు ఒకటి కామెంట్ చేయాలనుకున్నప్పుడు మీరు అండర్టేకింగ్ ఇచ్చి మీరు బాధ్యత తీసుకున్న తర్వాత రాజ్యాంగబద్ధమైన సంస్థలను ఎలక్షన్ కమిషన్ మీద మీరు అవార్డాలు చేయాలని చెప్పి లేని పక్షంలో 7 రోజులలో మీరు అండర్టేకింగ్ ఉందో అదేవిధంగా అఫిడవిట్ని దాఖలు చేయాలి. మీరు ఏదైతే మీరు తప్పు అని చెప్తున్నారో అవన్నీ ప్రూవ్ చేయాలని చెప్పారు. ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు దానికి సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పారు. ఓటు చోరీ అని చెప్పేసి ఇప్పుడున్న బీహార్ ఎన్నికలను ముందు చూపెట్టి బీహార్లో ఏదో యాత్ర చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం. బీహార్లో ఏదైతే 60 లక్షల పైచిప్పు ఓట్లను తీసేసామని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెబుతుందో అవన్నీ కూడా చనిపోయిన ఓట్లు, మైగ్రేటెడ్ డబ్బులు ఉన్న ఓట్లను తీసేసి ప్రజల ముందు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ మీద ఆహ్వానం వేసిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వాటిని ఎలక్షన్ కమిషన్ని పబ్లిక్ డొమైన్లో వెబ్సైట్లో పెట్టండి, దాన్ని ప్రజల నుంచి వచ్చిన తర్వాత దానిలో ఏమైనా తప్పులు అవకతవకలు జరిగినాయని చూద్దామని చెప్పడం జరిగింది. మరి ఈ రోజు వరకు కూడా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం స్వర్ణభారతి విద్యాసంస్థలో ఘనంగా గణేష్ ఉత్సవాలను నిర్వహించారు. బుధవారం వినాయక చవితి సందర్భంగా విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్వర్ణభారతి విద్యాసంస్థల చైర్మన్ చాట్ల తులసీదాస్ రెడ్డి, సుజాత కుటుంబ సభ్యులు కలిసి పూజలో పాల్గొన్నారు. తులసీదాస్ రెడ్డి, సుజాత దంపతులు ప్రజలందరి క్షేమం, ఆరోగ్యం, ఆనందం కోసం ప్రార్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సమర్పయామి. నమస్కారం పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర హర. వర్షపాతం కారణంగా వరద పరిస్థితుల దృష్ట్యా అధికార యంత్రాంగం ప్రజా సంరక్షణలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని మంచిర్యాల పట్టణం గల గోదావరి నదీ తీరం మాతా శిశు ఆసుపత్రి పరిసరాలను ఆర్ఏ శీర్షతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మల వాగులో చిక్కుకున్న జింగం స్వామి 30 గంటలైనా ఈ అధికారులు నా కొడుకులను కాపాడడం లేదు, తను చచ్చిపోతాడంటూ లక్ష్మి ఆవేదన. ఇప్పుడు 25 గంటలు అవుతుంది. ఎవరైనా మాట్లాడమంటారు మమ్మల్ని అందరు 30 గంటలు అవుతుంది. రాగమవుతారు. మాకు ఎందుకు ఇవన్నీ ఎలక్షన్లు ఇవన్నీ అన్ని ఉన్నప్పుడు మాకు తీసుకొచ్చి మాకు అబ్బాయి చెప్పాలి. లేకపోతే మేమే ప్రాణాలు కూడా కొట్టుకుందామా? మేమే డబ్బులు తెచ్చి స్థాయి సత్తం మీద గొడవ మీద తెప్పించుకొని తాగుతాం. మేము ఇక్కడ చచ్చిపోతాం. మరి సేవలు అయితే మరి ఒకరి ఇక్కడ అట్లా సేవలు అయింది. మరి మాకు ఎందుకు వాళ్ళు అయినాక ఎందుకు మేము ఆలోచన చేసుకోగలం? గంటల కోలే మేము మాకెందుకు ఆవేదన, మాకు కడుపులేంది. మెల్లే మాట్లాడండి. ఏం మెల్లే మాట్లాడాలి. 60-70 ఏళ్ళ కలిసిన పిల్లలు లేని నాకు నా పిల్లలు గోయ కొట్టుకుంటారు. ఆడిపోతా నువ్వేం ఆడిపోతా నేను ఇష్టం నా బుద్ధి. నేను
అదే మరిపోయింది ఒకసారి వాళ్ళ వైరా వాళ్ళు వాళ్ళంటారు వాళ్ళ వైరా ఒకసారి నువ్వు పోయి వచ్చినాక నా పిల్లలు ఒకతు మాట్లాడు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.